పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ ఇద్దరిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకొని వారిని సింహాద్రిపురం స్టేషన్లో ఏసీబీ అధికారులు విచారించారు. కాశ్మీర్లో చోరీ అయిన 2-వీలర్ను ఏపీలో నెంబర్ ప్లేట్లు మార్చి విక్రయించిన అక్రమార్కులు నెంబర్ ప్లేట్ మార్చిన 2-వీలర్లో చైన్ స్నాచింగ్ దొంగతనంలో ఒక ద్విచక్ర వాహనదారుని గుర్తించిన పోలీసులు. ద్విచక్ర వాహనం అమ్మిన వ్యక్తి వద్ద నుంచి 4 లక్షల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన పోలీసులు గత శనివారం లక్షల లంచం రూపంలో అందజేసిన కదిరికి చెందిన ఏజెంట్ బ్రహ్మం మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి తేవడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు బ్రహ్మం 1.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పోలీసు అధికారులు లంచం సొమ్మును సీజ్ చేసిన ఏసీబీ 3 గంటలుగా సిఐఎస్ఐలను విచారిస్తున్న ఏసీబీ అధికారులు డీఎస్పీ రూరల్ సీఐ ఆదేశాలతోనే బాధితుడు బ్రహ్మంను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సింహాద్రిపురం రూరల్ సీఐ, సింహాద్రిపురం ఎస్ఐలను అరెస్టు చేసిన ఏసీపీ డీఎస్పీ. మమ్మల్ని వాడు దొంగతనాలు చేశారు. అది 14 లక్షల నుంచి 7 లక్షలు డబ్బులు డిమాండ్ చేశారు. 4 లక్షలు డీల్ పెట్టారు. ఈరోజు ఇచ్చేసారు. ఎస్ఐ సార్ డబ్బులు ఇచ్చారు. డిమాండ్ చేసింది ఎవరు? మేము ఎస్ఐ సార్ ఇద్దరు డిమాండ్ చేశారు. ఏ విధంగా డిమాండ్ చేశారు? అది చైన్ స్నాచింగ్ అయింది. ఆ డబ్బులు మీరు కట్టాలి. నా మధ్యలోకి చూడన్నా 7 లక్షలు మధ్యలో ఇక్కడ గట్టగా చెప్పేది అంత చిన్నగా 7 లక్షలు డబ్బులు కట్టాలి మీరు అంటే లేదు సార్ అంత మా చేత కాదని 4 లక్షలు డబ్బులు తెచ్చుకొని ఈరోజు ఇచ్చేసారు. సార్ సార్ నాకు చేసి సార్ 4 లక్షలు ఈరోజు మొన్న ఇచ్చినాము. మొన్న 50,000 ఇచ్చాను. నువ్వు ఏం చెప్పినా ఇక్కడ చూపి ఇక్కడ చూసి చెప్పు. 4 లక్షల డబ్బులు ఇచ్చేసాను. 4 లక్షల డబ్బులు ఎవరికి ఇచ్చినావు? ఎస్ఐకి ఎస్ఐ సార్కి ఇచ్చాను. మొన్న డీల్ కుదిరిన తర్వాత ఆడ పులివెందులలో సిఐ సార్ దగ్గర మిమ్మల్ని ఏమైనా భయపెట్టినారా? భయపెట్టి ఇచ్చాను. 7 లక్షలు ఏమైనా భయపెట్టినారు? మీరు డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని రిమాండింగ్ పంపిస్తాము, మీరే ముద్దాయిలు అవుతారు అది డిమాండ్ చేసిన వాళ్ళు మేము భయపడి బెదిరించాం. శనివారం ఎవరు బెదిరించి? ఎస్ఐ సార్ సిఐ సార్ బెదిరించి మమ్మల్ని 7 లక్షల నుంచి 4 లక్షలు మా జాత అయింది. ఈరోజు డబ్బులు ఇచ్చేసి సార్ వచ్చి రైడ్ చేసి డిస్టిక్ కదిరి మాది. ఇక్కడ మేము బండ్ల వ్యాపారం అమ్మిస్తూ కొనిస్తుంటాను. 500 కమిషన్ తీసుకుంటాను అమ్మిన వ్యక్తి దగ్గర, కొన్న వ్యక్తి దగ్గర. ఈ క్రమంలో అనంతపురం అతనికి వ్యాపారస్తునికి బండి అమ్మాము. అమ్మిన తీసుకుపోయిన అతను బీహార్ వాళ్ళకి అమ్మినాడు. వాళ్ళు పోయి దొంగతనాలు చేసినారంట. మాకైతే అంత తెలియదు. ఎస్ఐ సార్ ఫస్ట్ ఓనర్ని పిలుచుకొని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అంతా సింహాద్రిపురం పిఎస్కి పిలుచుకొచ్చారు. ఈడ వచ్చేసి మీ మీద రిమాండ్ పంపిస్తాము, కేసు పెద్దది, మీరు ఆర్టీఐకి మోసం చేశారు, ట్రాన్స్ఫర్ చేసి కదా బండి మళ్ళా అంటే దీంట్లో వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఇచ్చాము, ఎన్ఓసీకి టైం పడుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేసి సమయం పట్టింది. ఈ క్రమంలో ఇదంతా జరిగింది. అతను బెదిరిస్తేనే అమౌంట్ డిమాండ్ చేశాడు. మొత్తం 7 లక్షలు అడిగితే దాంట్లో 5 మంది ఉన్నాము. బళ్ళు అమ్ముతా వచ్చిన వాళ్ళము. ఆ చివరి వ్యక్తికి 2 లక్షలు, మాకు 1 లక్ష ఒప్పందం అయింది. మా 1 లక్ష శనివారం రోజు ఇచ్చేసాము మేము. ఎవరికి ఇచ్చారు? ఎస్ఐ సార్కి, ఎస్ఐ అనిల్ కుమార్కి. అతను అయినా కానీ ఆ రోజు కానీ మాకు రిలీఫ్ ఇవ్వకుండా మళ్ళీ సోమవారం రమ్మన్నాడు. ఈరోజు వచ్చాము పిల్లల నుంచి ఇక్కడికి. ఫస్ట్ సిఐ ఆఫీస్ దగ్గర రమ్మంటాడు, మళ్ళీ తర్వాత సింహాద్రిపురం రమ్మంటాడు. ఇక్కడ వచ్చాము. అయినా కానీ ఏమంటే మాట్లాడకుండా గమ్మని కూర్చోబెట్టారు. అందులో ఇది మన అనంతపురం ఆయన ఏసీపీ సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. మొత్తం మేము 40 కలిసి 1 లక్ష ఇచ్చాము. అతను బ్రహ్మతన్న 50 ఇచ్చినాడు, 1.5 ఇప్పుడు ఇచ్చేకి ఇచ్చినాడు. ఇది ఏసీబీ వాళ్ళ సమస్యలు జరిగింది. మాకు మా 1 లక్ష రూపాయలు ఎన్నికి ఇప్పించాలని న్యాయం కోరుతున్నాం. మొత్తం ఎంత అమౌంట్ అడిగినారు? ఫస్ట్ 7 లక్షలు అడిగినారు సార్. మళ్ళీ తర్వాత మధ్యలో మా వ్యక్తి ఉన్నాడు, అతను వాళ్ళు ఎంత ఇవ్వలేదు సార్. ఏదో చిన్న చిత్ర తీసుకుంటారు. ఈ మధ్యలో ఫస్ట్ అతను లాస్ట్ అతను బండ్లు అమ్ముకుంటారు. కొన్ని పెట్టుబడి పెడతారు కాబట్టి వాళ్ళంతా ఎక్కువ అమౌంట్ ఇచ్చుకుంటారు. ఈ మధ్యలో ఉన్న 500 కమిషన్ చేసిన వాళ్ళు ఏదో చిన్న చిత్ర తీసుకుంటారు అని చెప్పి ఒప్పందం జరిగింది సార్. అదే ఎంత అమౌంట్? మాది 4 కలిసి 1 లక్ష, అనంతపురం అతను 2 లక్షలు, 3 లక్షలు, మొత్తం 7 లక్షలు కానీ 3 లక్షలు ఒప్పందం జరిగింది. ఆయన కొంత ఇప్పటి వరకు మాకు ఆ అమౌంట్ తీసుకుని వదులుతారని ఇది కనపడక ఆయన అనంతపురం ఆయన భయపడి వేసి వాళ్ళకి చెప్పడం. ఈయన గత డిసెంబర్ నెలలో 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక హోండా షైన్ బైక్ను
ఆయన ఆరెంజ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్నటువంటి హోండా షైన్ బైక్ను బీహార్కు చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తికి అన్ని డాక్యుమెంట్స్తో సహా కరెక్ట్గా విక్రయ పత్రం రాసుకొని అన్ని డాక్యుమెంట్స్తో సహా ఆయన దిలీప్ అనే బీహార్ అనేది చెందినటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. అయితే ఆ వ్యక్తి దిలీప్ అనే వ్యక్తి పులివెందుల మరియు సింహాద్రిపురం ఏరియాల్లో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడినాడని, అతను నేరం చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ బ్రహ్మం అనే వ్యక్తి అమ్మినటువంటి బైకును ఇతను నేరంలో వాడినాడని చెప్పి సీసీ కెమెరాల్లో కనిపించిందని ఈ సింహాద్రిపురం ఎస్ఐ గారు, తర్వాత పులివెందుల రూరల్ సిఐ గారు ఆ బ్రహ్మం అనే వ్యక్తిని పిలిపించి, నువ్వు బీహార్కి చెందినటువంటి ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైకు సీసీ కెమెరాల్లో వచ్చింది కాబట్టి నువ్వు ఈ నేరంలో నీకు భాగం ఉందని అతన్ని బలవంతంగా బెదిరించి ఎవరైతే నిజమైన ముద్దాయి ఉన్నాడో బీహార్కి చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి దగ్గర డబ్బులను ఆ బంగారును కానీ అతను దొంగతనం చేసినటువంటి వస్తువులను కానీ రికవరీ చేయకుండా అమాయకుడైనటువంటి ఈ వ్యక్తిని, బ్రహ్మం అనేటటువంటి వ్యక్తిని, నువ్వు ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి నిన్ను రిమాండ్కు పంపించాల్సి వస్తుంది, మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అని మొట్టమొదటగా ఆ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి 7 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. అంత అమౌంట్ చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఆయన సిఐ గారిని ఎస్ఐ గారిని ఇద్దరిని ప్రాధేయపడినప్పుడు క్రమంగా ఆ అమౌంట్ను 2 లక్షలకు తగ్గించి గత 3 రోజుల కిందట ఎస్ఐ గారు మొదటగా 50,000 తీసుకోవడం జరిగింది. తర్వాత మిగతా 1,50,000 కూడా ఈరోజు తీసుకొని రమ్మని వాళ్ళు ఆదేశించడంతో సిఐ గారి ఉత్తర్వుల మేరకు ఎస్ఐ గారు ఆదేశించడం జరిగింది. సో అంత డబ్బు చెల్లించడానికి ఇష్టం లేనటువంటి ఫిర్యాదుదారుడు కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించగా ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సిఐ మీద ఎస్ఐ మీద ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్ఐ ఆదేశాల మేరకు ఈరోజు లంచం డబ్బులను తీసుకొచ్చినటువంటి ఫిర్యాదుదారుడు ఎస్ఐ గారికి లంచము ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐని అరెస్ట్ చేయడం ఎస్ఐని స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిఐ గారిని కూడా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. దీని మీద ఫర్దర్గా డీటెయిల్డ్గా ఇంకా వీడు ఎవరి దగ్గర వీళ్ళు డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నారనే విషయాలను కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ అంతా అయిన తర్వాత ఇద్దరిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సార్, కంప్లైంట్ ఇచ్చిన బాధితుని పేరు మీరు మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఫర్దర్గా వీళ్ళ ద్వారా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా సమస్యలు అనేవి వాళ్ళు ఏదైనా ఇల్లీగల్గా చేస్తే దాని మీద వాళ్ళు మళ్ళీ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏసీబీ ఎప్పుడు కూడా మాకు ఫిర్యాదు ఇచ్చినటువంటి ప్రతి ఫిర్యాదుదారునికి ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది. ఏ విషయంలో అయినా కూడా వాళ్ళ పని జరగాల్సినటువంటి పని చేయించడంలో కానీ అది మా బాధ్యతగా తీసుకొని చేయిస్తూ ఉంటాం. ఒకవేళ వాళ్ళు ఏదైనా సమస్యలను వీళ్ళు సృష్టించినట్లయితే ముద్దాయిలు, దానికి వాళ్ళు చట్ట ప్రకారం తగిన చర్యలు దీన్ని అనుభవించాల్సి వస్తుంది. సార్, దీని వెనుక పై అధికారుల హస్తం ఏమన్నా ఉందా, లేకపోతే ఇంతటితోనే ఏమన్నా ఉందా సార్? ఇంతవరకు ఉన్నటువంటి సాక్ష్యాధారాల ప్రకారం అయితే ఎస్ఐసిఐ వరకే ఉంది. ఇది మేమైతే కూలంకషంగా విచారిస్తాము. ఎవరై ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వదిలే ప్రసక్తి ఏం లేదు. సార్, రూరల్ సిఐని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు సార్? ఆయన లింగాల పోలీస్ స్టేషన్లో ఉండి లింగాల నుంచి పులివెందులకు పోతున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఎస్ఐ గారిని స్వాధీనంలోకి తీసుకున్నామో అదే టైంలో లింగాల పులివెందుల మధ్యలో లింగాల దగ్గరలో ఆయనను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. సార్, బాధితుడు ఇద్దరు పేర్లు చెప్పారా సార్? బాధితుడు ఇద్దరు పేర్లు చెప్పారు. మొట్టమొదట సిఐ గారి దగ్గర ఇతన్ని హాజరు పెట్టి ఇతని సిఐ గారి ఆధ్వర్యంలోనే ఈయనకు చెప్పడం జరిగింది అమౌంట్ అది.